ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని మనం విన్నాం కదా. ఈ వాక్యం నా జీవితంలో నాకు ఎంత సహాయపడ్డదో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతుండే, అది లేకపోతే మనం ఏమీ లేదు, రైట్? సో నా జీవితం, నా ఏజ్ చిన్నది, కానీ నా జీవితంలో జరిగినవి మాత్రం చాలా పెద్ద పెద్దవి. కానీ వాటన్నిటిలో నుంచి నేను ఎట్లా బయటకు వచ్చినానో అది మంచి మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చిన్నప్పటి నుంచే నేను దేవునిలో ఎదిగిన దానిని, సండే స్కూల్ పరిచర్యలో ఉన్న దానిని, యవనస్తుల పరిచర్యలో ఉన్న దానిని, అండ్ దేవుడు వాడుకుంటుండే, చాలా గొప్పగా వాడుకుంటుండే. అండ్ బ్యాండ్ అని, వర్షిప్ టీమ్స్ అని డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ అవుతుండే అనమాట. యవన ప్రాయంలో ఐ థింక్ ఎట్ ది ఏజ్ అరౌండ్ 16-17 years నా లోపల ఒకలాంటి గ్యాప్ నేను రియలైజ్ అయినా. అంటే మనకు తెలుసుకి ఏదో ఉన్నది, ఇంకా నేను ఏదో చేయాలి, నేను ఏదో మిస్ అవుతున్నాను అని చెప్పేసి నా లోపల ఒకలాంటి ఆశ దేవుని పట్ల కూడా పెరిగింది. సో ఆ టైంలో నేను దేవునికి ప్రార్థన చేసుకుంటే ఒక బ్రదర్ నాకు ఆ టైంలో పరిచయం అయినరు, జోయల్ అని చెప్పేసి. అండ్ బ్రదర్ తోటి నేను షేర్ చేసుకున్నప్పుడు బ్రదర్ చెప్పినారు, అన్నీ ఉన్నాయి నీ లైఫ్లో, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పేసి. సో నాకు కొత్త ఆ టైంలో, ఓకే పరిశుద్ధాత్మ దేవుడు, నేను అన్నీ చేస్తున్నా కదా, ఎందుకు అది లేదు అని చెప్పి. సో ఒక రోజు నేను కూర్చొని 4 o'clock మార్నింగ్ మోకరించి నేను ప్రార్థించినాను. అండ్ ఏం చేయలేదు, దేవుని స్తుతిస్తుండే, దేవుని ఆరాధిస్తుండే, దేవా నాకు ఇది కావాలా, వీళ్ళని ఆశీర్వదించు, అది ఇది ఏం చేయలే, జస్ట్ మోకాల్లో ఉండి, దేవా నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నా హృదయంలోకి రా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి అని. సో ఫస్ట్ టైం నా లైఫ్లో, నేను చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగిన దానిని, చర్చ్, దేవుడు అన్నీ తెలుసు, కానీ నేను నిజంగా నా దేవుని ఎన్కౌంటర్ అయింది ఆ రోజు అనమాట. నేను పరిశుద్ధాత్మతోటి నింపబడిన, నాకు తెలియకుండా నేను కింద పైన ఏం పడిపోలేదు. ఐ వాజ్ లైక్ వెరీ స్టేబుల్. దేవుని ప్రెసెన్స్ నా లోపల వచ్చింది, అది నేను ఫీల్ అయినాను. అండ్ అక్కడి నుంచి నా సేవ కంప్లీట్గా డిఫరెంట్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఒకటే అంటుండే, సిస్టర్ అనాయింటెడ్, మీరు అనాయింటెడ్. ఆ మాట నేను ఎక్కడైనా కానీ వింటుండే. జోయల్ బ్రదర్ నా ఫ్రెండ్ ఉండే, కానీ దేవుడు మా ఇద్దరిని జతపరచాలనుకున్నాడు. మాకు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ మా మ్యారేజ్ అయ్యింది. అండ్ అంత మంచిగా ఉండే. బాబు పుట్టిండు, 7, 8 years ఆ బాబుకి. ఇద్దరు లైఫ్ బ్యూటిఫుల్ ఉండే. ఇద్దరం కలిసి పరిచర్య ఎన్నెన్నో ప్లేసెస్కి వెళ్తుండే, భీమవరం అని, రాజమండ్రి అని, నిర్మల్ అని, డిఫరెంట్ ప్లేస్. ఇట్లనే మీతో పాటు ఎట్లయితే చేస్తుండే, తన వాక్యం చెప్తుండే, నేను ఆరాధన చేస్తుండే. కరెక్ట్ 2021 ఆ టైంలో మా జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. అది ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా మాకు బ్రదర్కి బిజినెస్ ఉండే, నేను జాబ్ చేస్తుండే. అండ్ బ్రదర్ తోటి దేవుడు మాట్లాడినప్పుడు బిజినెస్ క్లోజ్ చేయమని చెప్పేసి, బ్రదర్ ఏం చేసిండు, బిజినెస్ క్లోజ్ చేసి ఫుల్ టైంకి కమిట్ అవ్వాలి అని అనుకున్నాడు, కంప్లీట్ మినిస్ట్రీ చేయాలి అని అనుకోండి. సో ఒక కోర్స్ అని చెప్పేసి బ్రదర్ బెంగళూరుకి వెళ్ళిండు, అపాలజెటిక్స్ అని. తనకి డిబేట్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. యవనస్తులతో ఎట్లాంటి కాన్వర్జేషన్స్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ చేయాలి, ఇవన్నీ తనకి ఇష్టమని తను ఒక కోర్స్ కని వెళ్ళిండు. అంతా అయిపోయింది. తను ఇంకా రాగానే మా పరిచర్య ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని మేము అనుకున్నాము. ఎందుకనంటే ఎంతోమంది యవనస్తులని బిల్డ్ చేయాలి అని మా ఆశ ఉండే. కరెక్ట్ 1 day ముంగట అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి హైదరాబాద్కి వచ్చే టైంలో కడుపు నొప్పి వచ్చింది. అర్థం కాలే, నాకు కాల్ చేసిండు, చాలా కడుపు నొప్పి వస్తుంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకొని వెళ్ళిండు డాక్టర్ దగ్గరికి. అండ్ ఇంటికి వచ్చేసిండు, సెట్ అయ్యిండు, కొంచెం ఇంటికి వచ్చిండు. 1 week మంచిగా బాబుని తీసుకెళ్ళాం ఇక్కడ అక్కడ, బికాస్ 3 months తర్వాత వచ్చిండు. సో డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి చిన్నతోటి టైం స్పెండ్ చేసినాం. కరెక్ట్ మళ్ళీ 1 weekకి మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. మాకు అర్థం కాలే ఎందుకు అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. నార్మల్దే అమ్మా అని అన్నారు. మళ్ళీ ఎందుకో మాకు డౌట్ వచ్చింది. ఎవ్రీ టైం ఫీవర్ వస్తుండే అనమాట. సో సరే అని చెప్పేసి డాక్టర్ అన్నారు, ఫీవర్ వస్తుంది అంటే అల్ట్రాసౌండ్ చేసాము అని చెప్పేసి అల్ట్రాసౌండ్కి వెళ్ళిండే. ఫస్ట్ టైం తను ఎప్పుడు కూడా అట్లా టెస్ట్లకు వెళ్ళలేదు. చిన్న జ్వరాలు ఇట్లాంటివి వస్తాయి, బట్ సడన్గా అల్ట్రాసౌండ్ దగ్గరికి వెళ్ళేసి స్కాన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి తెలిసింది ఏంటి అని అంటే, లివర్లో కొన్ని లీజన్స్ లెక్క ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి అని అన్నారు. మాకు అర్థం కాలే, నార్మలే ఉంటుంది, మేము అంత సీరియస్గా కూడా తీసుకోలే, అంత ఏదో అన్నట్టు కూడా తీసుకోలే.
దేవుడు ఏదో నేర్పిస్తున్నట్టున్నాడు, మనకి సెట్ చేస్తున్నాడు, ఇది ఒక టెస్ట్ మనీగా దేవుడు వాడుకుంటాడు అన్న ఉద్దేశంతో ఉండే. వెళ్ళినాము. అక్కడ నుంచి మళ్ళా వాళ్ళు అది ఐడెంటిఫై చేయగానే డాక్టర్ సిటీ స్కాన్ అని చెప్పి, పెట్ స్కాన్ అని, ఇది అని, అదని మల్టిపుల్ స్కాన్స్ ఇవన్నీ అయినాక లాస్ట్కి కన్ఫర్మ్ అయింది అంటే అది క్యాన్సర్ అని చెప్పేసి. మాకు అర్థం కాలే. మా లైఫ్లో మేము ఒక పేస్లో వెళ్తున్నాము, మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయింది. అర్థం కాలే ఏమవుతుంది అసలు మాతోటి. యవనస్తులము, దేవుని పరిచర్య పట్ల, దేవుని పట్ల ఎంత భారం కలిగిన వాళ్ళము, ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది అని. బ్రదర్ ఒకటే అయిపోయింది. ఒక్కొక్కరు వస్తారు కదా మన లైఫ్లో, ఏమైందో, మీరు ఏం చేసిండ్రో అని కొంతమంది వస్తారు. కొంతమంది వచ్చేసి అయ్యో పాపం అంటారు. కొంతమంది వచ్చేసి అయ్యో సిస్టర్ నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది అంటారు. కొంతమంది తన దగ్గరకు వచ్చి అయ్యో మిమ్మల్ని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది అంటారు. ఎంతోమంది వచ్చి సానుభూతిని చెప్తున్నప్పుడు బ్రదర్ ఒకటే అంటున్నా నాతోటి, సానుభూతి కాదు మనకు కావాల్సింది, మన దేవుడి యొక్క తోడు మనకు కావాలి. సో మన ఇద్దరము ప్రేయర్ చేసుకుందాము. యోబు గ్రంథంని తీసినాము, మెడిటేట్ చేసినాము. యోబు గ్రంథం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతనో బలపరిచింది. దేవుడు ఒకటే చెప్పాను, అన్నీ మన లైఫ్లో వచ్చినప్పుడు మనము ఇన్ని రోజులు సేవ ఎంతనో చేసినాం, అందరికీ చెప్పినాం నువ్వు యేసయ్యని నమ్ముకో, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆయనను పట్టుకొని ఉండు అని మేము ఎన్నోసార్లు అందరికీ చెప్పినాం. ఈ టైం మాది వచ్చింది, ఈ టైం మమ్మల్ని టెస్ట్ చేసే టైం వచ్చింది. సో సడన్గా ఇవన్నీ అయినాక దేవుడు అన్నాడు, మనం ఇన్ని రోజులు అందరికీ చెప్పినాము, ఇప్పుడు మన టైం వచ్చినాం, ఆయనను పట్టుకొని ఉందాము, ఆయననే మనల్ని నడిపిస్తాడు అని. సో ఈ 2 years బ్రదర్కి బాగాలేనప్పుడు హాస్పిటల్స్ అని, ఇదని, అదని, కానీ ఒక్క విశ్వాసం ఉండే, దేవుడు ఆయనని స్వస్థపరుస్తాడు, ఆయన మంచిగా అయిపోతాడు, ఆయన తిరిగి బయటికి వస్తాడు, మళ్ళీ అందరం కలిసి దేవుని ఎంతో పరిచర్య చేయాలి అని ఒక ఆశతో ఉండే. 2 years అయిపోయింది. కరెక్ట్ 2 years క్లోజ్ ఎండింగ్ టైం, మల్టిపుల్ కీమోస్, ట్రీట్మెంట్, నేను హాస్పిటల్స్లో ఉండడం, బ్రదర్ తోటి చాలా 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 లైక్ ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్లో వెళ్ళినాం. కానీ ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్లో కూడా మేము ఎప్పుడు కూడా దేవుని వదలలేదు, దేవుని పట్టుకొని ఉండే, దేవుని యొక్క ప్రతి ఒక్క మిరకల్ని ఎక్స్పీరియన్స్ చేస్తుండే. డాక్టర్స్ దగ్గరికి వెళ్తుండే, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ మాకు ఫ్రీగా అవుతుండే, రైట్. ఎన్నో లాస్ట్లో కూడా లైక్ 5.5 lakhs మేము పే చేయాల్సి వచ్చిండే. బట్ నా దగ్గర ఒక్క పైసా లేదు. ఆ మూమెంట్లో దేవుడు నాకు ఎట్లా పంపించిందో నాకు తెలుసు. ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలను మేము దేవునివి చూసినాం అనమాట. అదే ప్రాసెస్లో ఇల్లు కొనుక్కున్నాము, ఎన్నో అయినాయి. అన్నిటి గురించి దేవుణ్ణి ప్రార్థించిన సమస్తం ఇచ్చిండు, కానీ ఆ హీలింగ్ ఒకటి కాలే. అండ్ లాస్ట్లో ఏమైంది అని అంటే ఇంకా వర్స్ట్ అయింది సిచ్యువేషన్. ఉండి సడన్గా బ్రదర్కి ఆక్సిజన్ సపోర్ట్ ఇవన్నీ అవసరం వచ్చి లాస్ట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఒకరోజు నేను డ్రైవింగ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళి నేను దేవునన్నా, దేవా ఒకవేళ జోయల్కి ఏమన్నా అయితే మా దర్శనం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా మా ఇద్దరిని నువ్వు జతపరిచిందే అందుకు, మేమిద్దరం కలిసి నీ సేవ చేయాలని. ఇప్పుడు ఆ బ్రదర్కి ఏమైనా అయ్యింది, నా హస్బెండ్కి ఏమైనా అయింది అంటే నా దర్శనం కూడా వెళ్ళిపోతుందని ఇమ్మీడియట్లీ అన్న మాట్లాడుతుండే కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల నుంచి మాట్లాడింది ఒకటే, నీ యొక్క ఉద్దేశం, నీ యొక్క పర్పస్ సిచ్యువేషన్స్ని బట్టి నీ భర్తకి ఏదో జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అనుకోదు. ఇమ్మీడియట్లీ నన్ను ఒకటే మాటతో చెప్పింది, ఏది అయినప్పటికీ కూడా నేను మాత్రము దేవునితో నిలబడతా అని నా నోటి నుంచి పలికిచ్చింది. ఆ సాతానుడు అది నా మైండ్లో పెట్టడానికే చూసిండు అనమాట, ఏమన్నా అయిపోతే నీ దర్శనము వెళ్ళిపోతుంది అని. కానీ ఇమ్మీడియట్లీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిందంటే నా లోపల ఒకలాంటి ఈ నాకు తెలియకుండానే కన్ఫ్యూజ్ చేయించింది. అంటే పరిస్థితులను బట్టి నేను దేవుని వెంబడించాను, నా దేవుని నేను ఎప్పటికైనా వెంబడిస్తాను, మంచి అయినా చెడు అయినా కానీ ఎప్పటికైనా వెంబడిస్తాం. సో అట్లా నేను వెళ్ళిన హాస్పిటల్కి 1.5 months బ్రదర్ది చాలా సిచ్యువేషన్ వర్స్ట్ ఉండే. కానీ నమ్మకం మాత్రము ఏ రోజు వదులుకోలే, బ్రదర్ వదులుకోలే, నేను వదులుకోలే. దేవుడు స్వస్థపరుస్తాడు, చేస్తాడు, మంచి చేస్తాడు, బయటికి వచ్చేస్తాడు అని. కానీ కాలేదు. కరెక్ట్ December 22 బ్రదర్ బర్త్డే అయింది. 24th రోజు నా కళ్ళ ముంగటనే ఆయన కళ్ళు మూసిండు. ఆ రోజు నా లైఫ్లో డార్క్ పీరియడ్ అంటారు కదా, చీకటి గడియలు అని అంటారు చూడు, ఆ చీకటి గడియలలో ఉండే. నేను ఒక్కటే అడిగిన, ఏంటి దేవా, ఏంటి అసలు ఏమైంది? ఎంతోమంది బ్రదర్ కోసం ప్రేయర్ చేస్తుండే, అన్నకి తెలుసు, డిఫరెంట్ పాస్టర్స్, డిఫరెంట్ చర్చెస్, వేల మంది బ్రదర్ కోసం ప్రేయర్ చేస్తుండే. చేతులు పట్టుకొని చైన్ ప్రేయర్స్ అని, ఇదని అదని ఎంతోమంది చేసిండ్రు. మేము అనుకున్నాము ప్రార్థనలు వింటాడు, నా కొడుకు ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు, దేవుడు బయటికి తీసుకొస్తాడని. కానీ కాలే. నా కళ్ళ ముంగట ఆయన కళ్ళు మూసిండు. ఆ మూమెంట్లో సాతానుడు నా మైండ్లో ఎన్నో డౌట్స్ని అసలు దేవుడు ఉన్నాడా, ఇట్లాంటి డౌట్స్ని తీసుకొని వచ్చిండు. కానీ ఆ డే మొత్తంలో సాయంత్రం బరియలు అవుతుండే. అండ్ పాస్టర్స్ వచ్చిండ్రు, అన్న కూడా వచ్చిండు.
అందరూ ఉన్నారు. ఆడంతా బరియల్ కార్యక్రమం అంతా అవుతుంది. నాకు తెలియకుండానే పాస్టర్ అన్నా ఉండి, అమ్మ మాట్లాడు అమ్మా అని అన్నాడు. నా భర్తని అక్కడ పెట్టినరు. ఆ మూమెంట్లో నేను ఏడుస్తున్నా. ఆ ఏడ్చే టైంలో అన్న నన్ను మాట్లాడమన్నారు. నేను ఏం మాట్లాడాలి? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే, ఎందుకు దేవుడు ఇట్లా చేసిండు, మేము ఇంత ప్రేయర్ చేసినాం. ఆయన చాలా ఆత్మీయుడు అనమాట. అందరికీ, అన్నకి తెలుసు జోయల్ గురించి. సో చాలా ప్రేమించే వ్యక్తి, దేవుల్లో అందరినీ ఎంకరేజ్ చేసే వ్యక్తి. అందుకే మేమందరం ఇక్కడ ఉన్నాం కూడా. ఆయన మా లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసిండు. సో పాతి పెట్టే టైంలో దేవుడు నన్ను ఒకటే లైక్ ఆ మూమెంట్లో పాస్టర్ అన్న నన్ను మాట్లాడు అని అన్నప్పుడు నేను ఒకటే మాట, నాకేం మాట్లాడాలో తెలియదు, కానీ ఇది మాటలు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలికిపించిండు. ఎందుకు అని అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ, దేవా మేము ఇది ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకు దేవా ఇట్లా మంచోళ్ళతో ఇట్లా చేసావు, ఇట్లాంటి క్వశ్చన్స్ తోటి వచ్చిండు అనమాట. కానీ నేను అక్కడ ఒకటే మాట నాకు తెలియకుండా మాట్లాడింది ఏంటంటే, దేవా ఇది నీ చిత్తం అయితే. నాకు మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి నాకు ఇప్పుడు ఆన్సర్ రాకపోవచ్చు, కానీ ఒక రోజు మాత్రము నాకు నువ్వు ఆన్సర్ చేసావు. అండ్ ఇప్పుడు మాత్రము ఇది అయ్యింది. నేను మాత్రం ఇక్కడ ఆగను, నేను దీన్ని ముందుకు తీసుకెళ్తా. మేమిద్దరం కలిసి ఏదైతే విజన్ కలిగి ఉన్నామో ఆ విజన్ని నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరి ముంగటే నేను ఆ మాట ఏదైతే పలికినానో నేను ఒకటే చెప్పిన, ఇది దేవుని చిత్తం అయితే నేను ఈ చిత్తానికి నేను సబ్మిట్ చేసుకుంటున్నాను అని ఆ ఒక్క మాట పలికిన. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, తనే చిత్తానికి సబ్మిట్ అయినప్పుడు మేమెవరము దేవుని ప్రశ్నించడానికి, క్వశ్చన్ చేయడానికి అని అందరు కామ్గా వెళ్ళిపోయారు. ఫైనలీ మెమోరియల్ సర్వీస్ అయింది, అంతా అయింది. ఒకరోజు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినాను. నేను ఎందుకు ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా అంటే, మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుడు ఎవరు అంటే నాకు తెలుసు, నేను ప్రార్థన చేసుకుంటున్నా సండే స్కూల్ కోసం, కానీ మన దేవుని మనం పర్సనల్గా తెలుసుకోము. కానీ ఆయన తెలుసుకుంటే ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే చూసామో, ఎట్లాంటి తుఫానులు వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా మనని ఎట్లా నిలబెట్టుకుంటాడు అనేది మనము తెలుసుకుంటాము. నేను ఆ మెమోరియల్ సర్వీస్లో ఒకటే మాట చెప్పిన, ఇది అయ్యింది, ఇద్దరం కలిసి ఎన్నో దేవుని కోసం చేయాలనుకున్నా, నేను అది ముందుకు తీసుకెళ్తా అని. ఆ మాట పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండా మాట్లాడిపించిండు. కానీ వీళ్ళందరినీ నాకు పరిచయం చేయించిండు ఆ టైంలో. అంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంతా, బట్ అందరు ముందుకు వచ్చేసిండు. అక్క మేము ఎట్లయితే ఈ విషయంలో మేము కూడా పాలు భాగస్తులుగా ఉంటాము, మేము ముందరి కోసము చేస్తామని. అక్కడున్న వాళ్ళందరూ కూడా అయ్యో 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 అని నన్ను అనేవాళ్ళు. ఓకే, చిన్న ఏజ్లో ఇట్లా అయిపోయింది ఎందుకు, చిన్న పాప బాబు ఎట్లా అయ్యో అని అన్నారు. కానీ కొంతమంది నా జీవితంలో చాలా ముఖ్య పాత్ర ప్లే చేసిండ్రు. అందులో జయరాజ్ అన్న కూడా వన్ ఆఫ్ ద పర్సన్స్. ఎందుకనంటే పాస్టర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నన్ను అయ్యో కంటే, నీ లైఫ్లో నువ్వు కలిసి జోల్తో ఏదైతే చేయాలనుకుంటావో ఆ దర్శనాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, నువ్వు ఒక స్ట్రాంగ్గా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మాట్లాడి, ఇట్లాంటి మాటలు నా జీవితంలో పలికినరు. మన జీవితంలో ఎన్నోసార్లు అందరు అయ్యో అయ్యో అంటారు. నేను బ్రదర్ ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి అయ్యో అనుకోకుండా రాకండి, మా దగ్గరికి అయ్యో పాపం అని ఎవ్వరు కూడా రావద్దు. మాకు తెలుసు మా దేవుడు మా తోడుగా ఉన్నాడు, మాకు తెలుసు మా దేవుడు బలపరుస్తున్నాడు అని చెప్పేసి. సో నేను అదే ఆ టైంలో కూడా ఎక్స్పెక్ట్ చేసిన, దేవుని దయ వల్ల నాకు కొంతమంది దేవుడు నా లైఫ్లో పెట్టినరు. వాళ్ళు ఎవరైతే నా ఉద్దేశాన్ని, నా యొక్క విజన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ లెక్క ఉండే అనమాట. ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేమందరం కలిసి కూడా మేము అదే చేస్తున్నాం, ఆ విజన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ విజన్ ఏం లేదు, దేవుని యొక్క రాకడలో దేవుని సంఘాన్ని సిద్ధపరచడానికి, వాళ్ళని బలపరచడానికి, అంత్య దినాలలో రైట్ కుమారులు the sons, the hearts of the sons will be turned towards the father అని ఉంటుంది, అది ఇంగ్లీష్లో. అంటే కుమారుల హృదయాలు తండ్రి యొద్దకి తిరుగుతాయని మా ఉద్దేశమే అది. ఈ యొక్క టైంలో ఆ హృదయాలని తండ్రి దగ్గరికి తిప్పడానికి. బికాస్ మనందరం కూడా మన లైఫ్లో ఎట్లాంటి స్థితిలో ఉంటామంటే, ఏదో ప్రాబ్లం ఇదని అదని సాతానుడు తీసుకొస్తాడు, కానీ మన ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా ఆపుకోవద్దు. అందులో నుంచి నేను బయటకు వచ్చినాక ఎన్నో థింగ్స్ అయినాయి నాతో. నేను ఒక రోజు కూర్చున్నా, ప్రార్థన చేసిన, దేవుని అడిగిన, దేవా ఎందుకు మాకు ఇట్లా అయింది, నీకు తెలుసు మేము నిన్ను ఎంత ఇష్టపడతామో, మేమిద్దరం చేయాలనుకుందా, కారు కొనుక్కోవాలన్నా నీ పరిచర్యకి వాడాలని అనుకున్నాము, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ ఇంటికి దేవుని కోసం వాడాలి అనుకున్నాము, మా ఉద్యోగాలు చేసేది మేము అందుకనే, సో దట్ దాంతో నీ ఒక పరిచర్య చేయాలనుకున్నాం. ఇన్ని చేసినప్పుడు మాతో ఎందుకు ఇట్లా అయిందని నాతో ఫస్ట్ టైం నా దేవుడు వేరే రీతిగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో వేరే రీతిగా మాట్లాడాడు. ఒకటే అన్నాడు, ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, నా యొక్క మేలుల కోసం నా దగ్గరకు వస్తారు,
స్వస్థతల కోసం నా దగ్గరకు వస్తారు. ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, నాకు ఇది కావాలా దేవా, నాకు అది కావాలని అంటారు. వాళ్ళు మేలులను పొందుకుంటారు, వెళ్తారు, సాక్ష్యం అని చెప్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే మేలులను పొందుకోకుండా నా గురించి అనేక మందికి నిలబడి ప్రకటిస్తావో, అప్పుడు అనేక మంది హృదయాలు నా తట్టు సత్యపూర్వకంగా తిరిగి వస్తుంది. మేలుల కోసం రారు వాళ్ళు, ఏదో నా దగ్గర నుంచి ఆశించనికి, కానీ నేను తండ్రినై ఉన్నానని నా దగ్గర తిరిగి వస్తాను, నువ్వు నా కొరకు నిలబడతావని. నేను ఎప్పుడైతే ఆ మాట దేవుని దగ్గర నుంచి విన్నానో, నేను ఒకటే చెప్పిన, దేవా ఇది నీ కొరకు అయితే నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను. జోయల్ ఒకవేళ అనుభవించింది దీని కొరకు అయితే నేను సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నాకు బాధ ఉంది, ఏడుస్తా ఎవ్రీడే, ఇప్పటికీ నేను ఆయనను గుర్తు చేసుకొని బాధపడతా, కానీ నీ సేవ మాత్రము నేను ఆపను అని. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీ అందరికీ చెప్తున్నాను అంటే, మన జీవితంలో సాతానుడు ఎన్నో తీసుకురావాలని మనకి ప్రయత్నిస్తుంటాడు. మన మైండ్లో చెడుని ఉంచాలని ఆలోచిస్తుంటాడు. అయ్యో ఏంది ఇట్లా, ఒక తరాన్ని దేవుడు తీసేసిండు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ఎవరైతే ఉండేనో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా, జోషువా ఇంకా కేలెబ్ తప్ప ఎవరు కూడా ప్రామిస్ ల్యాండ్కి ఎంటర్ కాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి ఎట్లాంటి ఉద్దేశంతో వెళ్తున్నారంటే, మాకు ఇది కావాలా దేవా, ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, మాకు తిండి లేదు, మాకు నీళ్లు లేవు, ఇట్లాంటి ఒక హార్ట్ తోటి వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ దేవుడు ఆ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే రేపినో చూడు, వాళ్ళందరూ కూడా పూర్ణ హృదయంతో దేవుని వెంబడించే బిడ్డలు. అందరూ కూడా 20 ఏండ్ల కంటే బిలో పిల్లలు. అట్లాంటి పిల్లల్ని దేవుడు ఆ ప్రామిస్ ల్యాండ్ని ఎంటర్ అయ్యేటట్టు చేసాడు. అట్లాంటి జనరేషన్ మనం ఇప్పుడు ఉన్నది. దేవుడు ఈ యొక్క టైంలో మనందరినీ కూడా, అందుకనే మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది ఏదో మనం వచ్చి మనం సంఘంలో ఆరాధించుకొని వెళ్ళాల్సిన బిడ్డలం కాదు. ఈ యొక్క టైంలో అంత్య దినములలో తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఎన్నో వార్స్ అవుతున్నాయి, నేషన్స్ ఆర్ స్టాండింగ్ అగేన్స్ట్ నేషన్స్. కానీ ఈ యొక్క టైంలో మన సాక్ష్యాలు బయటికి రావాలా, మన దేవుని గురించి మనం ఒక విట్నెసెస్ లెక్క ఉండాలా. మనం అది ఎప్పుడైతే చేసామో సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో అప్పుడు యేసయ్య ఈ లోకంకి వస్తాడు. మేమే కాదు, నా జీవితంలోనే కాదు, జయరాజ్ అనే జీవితంలో, అక్క జీవితంలో వాళ్ళు ఎన్నో తుఫాన్లు చూసిండ్రు. ఆ తుఫానులను తట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి నిలబడి ఇంత చేస్తున్నాము. దేవునికి ఇంత అంటే మ్యాడ్ అంటారు కదా, పిచ్చి వాళ్ళగా మేము దేవునికి నిలబడుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. సో ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, యేసయ్యని వెంబడించాలని అనుకున్నారు, కానీ ఆ 12 పీపుల్ మాత్రమే ఆయనని సత్యంగా వెంబడించిండ్రు. ఆ 12 పీపుల్ని దేవుడు వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. అట్లాంటి 12 పీపుల్గా మనం ఉండాలి. ఆ 12 కూడా నేను ఒకడు మోసం చేసిండు, 11 పీపుల్గా మనం అందరం ఉండాలి. ఓకే, సో ఈ జీవితము ఒక జర్నీ. ఈ టైంలో ఈ జనరేషన్లో మనం ఉన్నాము అని అంటే ఎన్నో వస్తాయి, కానీ మనము ఆ కుటుంబంలో మనం కుటుంబంగా దేవుని పరిచర్య చేయడం, దేవునికి నిలబడడం చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి లేజమ్మా మనమందరం కలిసి ఒకటే పాట పాడుకుందాం, చెప్దాం, దేవా నేను నా ఇల్లు నా ఇంటి వారందరం కూడా నిన్ను వెంబడిస్తాము, నీ సేవ చేస్తాము, నీ కొరకు నిలబడతాం. నేను ఇన్ని రోజులు ప్రాబబ్లీ ఏదో ఆశించి నీ దగ్గరకు వచ్చినానేమో, కానీ దేవా నేను ఇప్పుడు సత్యంగా ఆత్మతోటి నిన్ను వెంబడించే బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను అని ఒక్కసారి మనం అందరం కలిసి, మీరు లేచి నిలబడినట్టయితే జస్ట్ ఒక 2 or 3 minutes ఒకసారి మనము అందరం కలిసి, దేవా జోషువా ఇంకా కేలెబ్ ఏ విధంగా అయితే నిన్ను సత్యంగా వెంబడించిండ్రో నేను ఆ విధంగా వెంబడించాలనుకుంటున్నారు. మన జీవితంలో ఎన్నో వస్తాయి, నేనెన్నో తుఫాన్లను పొందినో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మన అన్నిటి నుంచి కూడా మనం బయటికి తీసుకొచ్చే దేవుడు. మన ప్రశ్నలకు ఒక్కొక్కసారి మనకి జవాబు ఇమీడియట్గా ఉండదు, కానీ ఒక్కొక్కసారి ఆ జవాబు మనకి రోజులు పోయేటప్పుడు దేవుడు అది మనకి చూపిస్తాడు. కానీ ఆ కష్టంలో మనం దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, అప్పుడు దేవుడు తన యొక్క ఫేవర్ని మనం పొందుకోగలుగుతాము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం.
కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. అందరం కలిసి ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితి. ఎబెనేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో కాచితివే. స్తోత్రం. చివరిసారిగా నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అవునేసయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. యేసయ్యా కను పాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజర్ ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. చివరిసారిగా యేసయ్యానికి స్తోత్రం. అందరము మన గలము విప్పి ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో కాచితివే. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం. మమ్మను కాచిన దేవా నీకు స్తోత్రం. మమ్మను కాచిన తండ్రి నీకు స్తోత్రం. స్తోత్రం 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 కౌగిలిలో కాచితివే. స్తోత్రం. దయచేసి కూర్చుందాం. అదేవిధంగా మరి వారి టీం ఒక పాట పాడుతుండగా పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్తే రారు కాబట్టి వాళ్ళతో ఈ సమయాన్ని ఎక్కువ గడుపుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వారు పాట పాడుతుండగా పరిచారకులు కానుకలు సేకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనందరికి వచ్చిన పాట ఏ బాధ లేదు. పాడదామా?
కలిసి అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. అందరం కలిసి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చినా, సాతాను శోధించిన, శత్రువులే శాసించిన. ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరికో గోడలు అడ్డొచ్చిన, సాతాను శోధించిన, శత్రువులే శాసించిన. పడకు భయపడకు, బలవంతుడే నీకుండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. Once again. పడకు భయపడకు, బలవంతుడే నీకుండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. మన చేతులను యేసే తట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మేఘాలు తత్తరిల్లినా, తుఫానులు చెలరేగినా, వరదలు ఉప్పొంగినా. పర్వతాలు తొలగినా, మేఘాలు తత్తరిల్లినా, తుఫానులు చెలరేగినా, వరదలు ఉప్పొంగినా. కడకు నీ కడకు, ప్రభు యేసే దిగి వచ్చుగా.